రాష్ట్ర రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలో గల 29 గ్రామాల్లోని గ్రామ కంటాల్లో 904 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతుల కల్పనకు సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన 51వ సిఆర్డీఏ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగిందని, ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలో గల గ్రామ కంటాల్లో త్రాగునీటి సరఫరా విషయంలో ఉన్న 30% గ్యాప్ను పూరించేందుకు 64.35 కోట్లు, మురుగునీటి శుద్ధపరిచి బయటకు పంపే విషయంలో ఉన్న 100% గ్యాప్ను పూరించేందుకు 110.72 కోట్లు, 40% మేర ఉన్న రహదారుల గ్యాప్ను పూరించేందుకు 339.04 కోట్లు, వీధి దీపాల విషయంలో ఉన్న 10% గ్యాప్ను పూరించేందుకు 12.25 కోట్లు మరియు మిగిలిన సొమ్మును 7 సంవత్సరాల పాటు ఆపరేషన్ మరియు నిర్వహణ ట్యాక్స్ చెల్లింపుకు వెచ్చించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న క్యాబినెట్లో ఈ పనులకు ఆమోదం పొంది వెంటనే టెండర్లను పిలవడం జరుగుతుందని తెలిపారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ మార్చి 31 కల్లా దాదాపు 4000 గృహాలను పూర్తి చేసి అధికారులకు అప్పగించడం జరుగుతుందన్నారు. వచ్చే 3.5 ఏళ్లలో ప్రధాన రహదారులు, వాటి అనుబంధ పనులను మరియు 2.5 ఏళ్లలో లేఅవుట్లలోని అన్ని పనులను పూర్తి చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. 51వ అథారిటీ మీటింగు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఇందులో అనేక విషయాలను యాక్చువల్గా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. వాటిలో అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో 217 చదరపు కిలోమీటర్ ఏరియాలో ఏదైతే గ్రామ కంటాలు ఉన్నాయో ఆ గ్రామ కంటాల లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రామ కంటాల లోపల ఉన్న రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటరు, సివరేజ్ వాటరు వీటిలన్నిటినీ రెక్టిఫై చేయడం కోసంగా 904 కోట్లతో ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. ఏదైతే 29 గ్రామాలు అంటే యాక్చువల్గా అవి రెవెన్యూ విలేజ్ కింద తీసుకుంటే 25 వస్తాయి. వాటన్నిటిలో కూడా కంప్లీట్గా చేయటానికి, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా స్టడీ చేస్తే వాటర్ సప్లైలో 30% గ్యాప్ ఉంది ప్రజెంట్. ఆ 29 గ్రామాల్లో వాటర్ సప్లైలో ప్రజెంట్ 30% షార్టేజ్ ఉంది. అదేవిధంగా సివరేజ్ ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించడంలో 100% గ్యాప్ ఉంది. అదేవిధంగా రోడ్స్లో 40% రోడ్స్ గ్యాప్ ఉంది. అదేవిధంగా స్ట్రీట్ లైట్లో ఒక 10% గ్యాప్ ఉంది. వీటిలన్నిటిని కూడా యాక్చువల్గా సిఆర్డీ యాక్చువల్గా స్టడీ చేయించింది. స్టడీ చేసి ఎస్టిమేషన్స్ కూడా చేసింది. ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు దాని మీద యాక్చువల్గా టెండర్లు పిలిచే స్టేజ్కి వచ్చి వాళ్ళ అథారిటీ ముందు పెట్టడం. అథారిటీ దీని మీద వాటర్ సప్లైకి ఈ యొక్క క్యాపిటల్ సిటీలో ఉండే గ్రామ కంటాలు ఏదైతే విలేజెస్ ఉన్నాయో విలేజెస్లో వాటర్ సప్లైకి 64.35 కోట్లు, సివరేజ్ అంటే యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి 110.72 కోట్లు, అదేవిధంగా రోడ్స్కి 339.04 క్రోర్స్, స్ట్రీట్ లైట్స్కి 12.25 కోట్లు, తర్వాత మిగిలింది మెయింటెనెన్స్, ఆపరేషన్ మెయింటెనెన్స్ 7 years అంటే వాటన్నిటిని ఎవరైతే కాంట్రాక్ట్లు చేస్తారో 7 సంవత్సరాలు మెయింటైన్ చేసేదానికి ట్యాక్సెస్కి మొత్తం కలిసి 904 కోట్ల రూపాయలతో ఈరోజు